అందరికీ నమస్కారాలు. కార్తీక మాసం అంటే ముఖ్యంగా మహిళా భక్తులు ఎంతో భక్తి శ్రద్ధలతో దీపాలు పెట్టడం ఆనవాయితీ. అందులో ఇది కార్తీక శివకేశవులకు ఎంతో ప్రీతికరమైన మాసం. ఈ మాసంలో మహిళా భక్తులు ఎర్లీ మార్నింగ్ కానీ ఈవినింగ్ కానీ భక్తి శ్రద్ధలతో దీపాలు పెట్టడం ఆనవాయితీ. కార్తీక పౌర్ణమి రోజు ఇంకా ఎంతో విశిష్టత ఉంది. ఆ రోజు అర్ధనారీశ్వర స్వామి టెంపుల్ దగ్గర మహిళా భక్తులు వెళ్ళారు. అందులో మా ఎమ్మెల్యే గారు కూడా, మాజీ ఎమ్మెల్యే గారు వెళ్ళడం జరిగింది. అక్కడ వర్షంతో ఆ ప్రాంతం అంతా బురదమయమైంది. దాన్ని పరిశీలించి ఈ ఆలయం ఇలా ఉంది అని ఈవో గారిని ప్రశ్నించారు. అంతేగాని నాయకులు ఎవరు ప్రశ్నించారు. ఈవో గారు సంబంధించారు. ఆయన తెలియపరచడం వల్ల పక్కన దాన్ని గ్రావెలేసి రోడ్ బాగా చేశారు. అంతేగాని మీరు అనవసరంగా మాజీ ఎమ్మెల్యే గారిని దుష్టాడటం చాలా అవివేకమైన పని. మేము కార్తీక పౌర్ణమి రోజు శ్రీకాళహస్తి పట్టణంలోని అర్ధనారీశ్వర స్వామి దేవాలయానికి సాయంత్రం 6 గంటల సమయంలో మా నాయకుడు మాజీ ఎమ్మెల్యే బి మసూద్ రెడ్డి గారితో పాటు అక్కడ దీపాలు పెట్టాలి, కార్తీక పౌర్ణమి రోజు దీపాలు పెడితే మంచిదనే మంచి ఉద్దేశంతో అక్కడికి వెళ్ళడం జరిగింది. అక్కడికి వెళితే ఆ ప్రాంతం అంతా కూడా, గుడి ఆవరణం మొత్తం అంతా కూడా బురదతో నిండిపోయి రాకపోకలకి మహిళలు రావడానికి పోవడానికి ఇబ్బంది పడుతున్నారు. ద్విచక్ర వాహనాల్లో వచ్చేవాళ్ళు ఆ బురదలో జారి పడిపోవడము, అదేవిధంగా కార్లలో వచ్చేవాళ్ళు సరిగ్గా అక్కడ ఆ స్టీరింగ్ కూడా తిప్పలేని పరిస్థితిలో ఇబ్బందులు పడుతుంటే అది గమనించిన మా మాజీ ఎమ్మెల్యే గారు బి మసూద్ రెడ్డి గారు వెంటనే కారులో ఉంచి దిగేసి ఆ ప్రాంతం అంతా కూడా పరిశీలించి ఏంది ఇంత ఘోరంగా ఉంది, ఇది ఈరోజు కార్తీక పౌర్ణమి, ఇక్కడంతా కూడా పట్టణంలో ఉండే జనాభా అంతా కూడా ఇక్కడికి వస్తారు. ఎందుకంటే శ్రీకాళహస్తి దేవస్థానం పెద్ద గుళ్ళో అయితే ఫుల్లుగా జనం ఉంటారు కాబట్టి ఇక్కడ నూతనంగా మాజీ ఎమ్మెల్యే బి మసూద్ రెడ్డి గారి హయాంలో ఆ దేవస్థానాన్ని అభివృద్ధి పరిచాం కాబట్టి ఇక్కడ బాగా స్పేషియస్గా ఉంది, ఇక్కడ దీపాలు పెట్టుకోవడానికి అనుకూలంగా ఉంది అనే ఉద్దేశంతో పట్టణంలో చాలామంది కూడా అక్కడికి రావడం జరిగింది. అవంతా గమనించిన ఆయన ఆ బురద ఈ విధంగా ఉంది, దేవస్థానం వాళ్ళు ఏం చేస్తున్నారు, కనీస వసతులు కల్పించాలి కదా అనే ఉద్దేశంతో ఆయన వెంటనే ఆ బురదలో దిగి ఆయన ఈవో గారిని అక్కడి నుంచి ప్రశ్నించారు. అయ్యా ఈవో గారు, ఎన్నో కోట్ల రూపాయలు మన దేవస్థానానికి వస్తూ ఉంది, ఇక్కడ ఈ దేవస్థానానికి మా హయాంలో మేము ఈ దేవస్థానాన్ని అభివృద్ధి పరిచాం, ఇక్కడ ఒక 10-15 లారీల ఇసుక మట్టి తోలితే ఇక్కడ ఇబ్బంది లేకుండా ఉంటుంది, ఆ పని చేయొచ్చు కదా, మీరు 24 గంటల్లో చెయ్యండి, చేయకపోతే మేము పెద్ద ఎత్తున గుడి ముందరే వచ్చి ధర్నా చేస్తాం అని చెప్పి ఈవో గారిని హెచ్చరించారు. దానికి ఈవో గారు కూడా వెంటనే స్పందించి 12 గంటల్లోనే అక్కడ గ్రావెల్ తోసి బాగా నీట్గా ట్రౌజర్తో రోడ్డు వేయడం నిజంగా అభినందనీయం. ఆయనకి ఈవో గారికి కూడా ఈ సందర్భంగా మేము కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. మరి దీన్ని రాజకీయం చేయడం ఎందుకోసమనేసని పట్టణంలో ప్రజలకు ఎవరికి అర్థం కాని విషయం. ఇది సమస్య ఉన్నింది. ఆ సమస్య మా నాయకుడు బి మసూద్ రెడ్డి గారు పోయి చూడడం వల్ల సమస్య పరిష్కారం అయింది. దాన్ని హర్షించాల్సింది పోయేసేసి మీరు వెళ్ళి అక్కడ సంప్రోక్షణ చేయడము, మా నాయకుడి పైన ఎలా అంటే అలా మాట్లాడటము, ఆయన లాంగ్వేజ్ గురించి, మాట తీరు గురించి మీరు అవహేళన చేయడము నిజంగా అత్యంత బాధాకరం. ఎందుకంటే ఆయన ఒక గ్రామీణ ప్రాంతం నుంచి వచ్చిన వ్యక్తి, ఆయన యొక్క భాషా విధానం, యాస ఆ విధంగా ఉంటుంది. అలా అని మీరు ఒక పల్లెటూరు వ్యక్తిని అలా మాట్లాడడం అది సమంజసం కాదని చెప్పి తెలియజేస్తున్నాను. మరి అదేవిధంగా ఒక మాజీ ఎమ్మెల్యేగా ఆయన ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారు. మీరు అభివృద్ధి చేసే దాంట్లో మీరందరూ కూడా పోటీ పడండి, రండి, ఎక్కడ సమస్య ఉందో పోదాం, ఆ సమస్య మీద మేము అడుగుతాం, మీరు వెంటనే దాన్ని క్లియర్ చేయండి, ప్రజలకు ఉపయోగపడేలా ఉంటాయి. అంతేగాని వ్యక్తిగత దోషుల్లో మా ఎమ్మెల్యేని విమర్శలు చేయడం మాత్రం సమంజసం కాదు, ఇది మంచి విధానం కాదని చెప్పి తెలియజేస్తున్నాను. అందరికీ నమస్కారం. మొన్నటి దినాన కార్తీక పౌర్ణమి నాడు బి మసూద్ రెడ్డి గారు అర్ధనారీశ్వర స్వామి గుడిని దర్శించడం జరిగింది. ఆ క్రమంలో అక్కడ భక్తులు పడుతున్నటువంటి ఇబ్బందులను చూసి
కేవలం బిఎఫ్ మధుసూదన్ రెడ్డి గారు ఇక్కడ రాజకీయం ఏమి చేయకుండా ఒక పార్టీ నాయకుని కానీ ఇంకొక వ్యక్తిని కానీ ఫలానా పార్టీ అని వారిని కానీ ఏ విధంగా కూడా వాళ్ళ పేరు కూడా తీయకుండా వాళ్ళని హెచ్చరించడం జరిగింది. కేవలం బిఎఫ్ మధుసూదన్ రెడ్డి గారు మాట్లాడింది ఒక ఈఓ గారి గురించే మాట్లాడింది. ఈఓ గారికి చెప్పాడు. ఈఓ గారికి చెప్పిన దాని తర్వాతే కదా ఒక 12-13 గంటల్లో అక్కడ ఏమేమి పనులు చేయాలో మట్టి దోలాలో అలాంటిది దోలిచ్చారు. అలాంటిది బిఎఫ్ మధుసూదన్ రెడ్డి గారు చెప్పకుండా ఉంటే మీరు ఇవన్నీ చేసేవాళ్ళ? ఇంకొకటి పసుపు నీళ్ళతో కడిగారు. ఎందుకు పసుపు నీళ్ళతో కడిగారు? రాబోయే రోజుల్లో ఇప్పుడు మీరు పసుపు నీళ్ళతో కడిగారు, రాబోయే రోజుల్లో ట్యాంకర్లతో అదే పసుపు నీళ్ళతో శ్రీకాళహస్తిని శుద్ధి చేసే రోజు కూడా తొందరలోనే ఉండాలి. దాని గురించి ఎట్టి పరిస్థితుల్లో వైసీపీ మేము భయపడేదంటూ ఏం లేదు. కేవలం ఆ రోజు అక్కడ జరిగినటువంటి సిచ్యువేషన్ ఏదైతే ఉందో దాని ప్రకారం ఈఓ గారు ఆ టెంపుల్కి ఒక అధికారి కాబట్టి, ఒక అధికారికి చెప్తేనే పని అవుతుంది కాబట్టి బిఎఫ్ మధుసూదన్ రెడ్డి గారు ఒక అధికారికి చెప్పడం జరిగింది. దాని ఎందుకు మీరు రాజకీయం చేస్తున్నారు? రాజకీయం చేయడమే కాకుండా ఆయన భాష యాస గురించి తప్పుగా మాట్లాడుతున్నారు. ఆయన భాష ఆయన యాస ఏందనేది శ్రీకాళహస్తి ప్రజలకు తెలుసు. రాష్ట్రంలో అసెంబ్లీలో కూర్చొని ఆయన భాష యాస అనేది అని చెప్పి అసెంబ్లీలోనే మాట్లాడినాడు. మీరు కొత్తగా మాట్లాడాల్సింది, కొత్తగా చెప్పాల్సిందంటూ ఏమీ లేదు. ఈ విషయం మీద గురించి ఆయన చదువు గురించి మాట్లాడుతున్నారు. ఆయన చదువు గురించి నేను మాట్లాడు, నువ్వేం చదివినావు నేను అదే చదివినా, మన ఇద్దరే మాట్లాడుకోవాలి. చదువు గురించి మాట్లాడుతుంటే మనదేమన్నా అది ఈరోజు ఒక పార్టీ రేపు ఒక పార్టీ మాది కాదు. ఏ రోజైనా ఒకే కండువా మాది, ఒకటే పార్టీ మాది. ఏ అధికారం వస్తే ఆ అధికారంలోకి మేము పోలే. 15 సంవత్సరాలుగా ఒకే పార్టీలోనే ఉన్నాం. ఈ రోజుకి అదే పార్టీలో ఉన్నాం. మీరు ఎవరికన్నా మెప్పు కోసం ఎవరు ఆడిపోయి మాట్లాడేస్తే మనకేదో పదవులు వస్తాయి, మనకేదో అది వస్తుంది ఇది వస్తుంది అని చెప్పేసి మీరు పోయి మాట్లాడేస్తే ఇక్కడ అవతల గుమ్మున ఉంటారు అనేది మాత్రం మీరు అనుకోవద్దండి. చర్యకు ప్రతి చర్య ఖచ్చితంగా ఉంటుంది, మాటకు ప్రతి మాట ఖచ్చితంగా ఉంటుంది. మీరు మాట్లాడే విధానం మార్చుకుంటే మేము పద్ధతిగా మాట్లాడతాం. లేదు మీరు ఇదే విధంగా మాట్లాడాలనుకుంటే మేము దీనికన్నా ఇంకా గట్టిగా మాట్లాడగలుగుతాం. ఈ విషయం మీద దీన్ని రాజకీయం చెయ్యొద్దండి. ఇది కేవలం భక్తుల మనోభావాలు దెబ్బ తినకూడదు అనే ఒక ఉద్దేశంతోనే మేము మాట్లాడడం జరిగింది. మా నాయకుడు బిఎఫ్ మధుసూదన్ రెడ్డి గారు మాట్లాడడం జరిగింది. దీన్ని రాజకీయం చేయాలా, ఇంకోటి చేయాలా. కనీసం ఒక ఎమ్మెల్యే గారి పేరు ఎత్తినారా, ఒక ఈఓ గారి పేరు ఎత్తినారా, ఈఓ చైర్మన్ గారి పేరు ఎత్తినారా? రాజకీయం చేయాలా. ఇక్కడ కేవలం ఒక ఈఓ అనే వ్యక్తి ఏందిరా అనేదంటే ఈ టెంపుల్ డిపార్ట్మెంట్ ఎండోమెంట్కి ఏదైతే ఉందో శ్రీకాళహస్తికి సంబంధించి ఆయన ఒక అధికారిని కాకుండా ఇంకెవరిని అడుగుతారు? ఒక నాయకుడు అయ్యింది ఒక అధికారినే కదా అడగాలి. అధికారిని అడిగినాడు కాబట్టే కదా అక్కడ మళ్ళీ పని జరిగింది. అక్కడ బిఎఫ్ మధుసూదన్ రెడ్డి గారు తప్పుగా మాట్లాడి ఉంటే మీరు దాని తర్వాత ఎందుకు పోయి అక్కడ పని చేయిస్తారు? అక్కడ ఎందుకు మట్టి తోలిస్తారు? మధుసూదన్ రెడ్డి గారు మాట్లాడిన మాట వాస్తవం కాబట్టే కదా మీరు పోయి మట్టి తోలిచ్చారు అక్కడ. ఈ విషయంలో ఏమన్నా రాజకీయం ఉన్నదా? ఏది లేదు. ఇది కేవలం శ్రీకాళహస్తి ప్రజల కోసం, శ్రీకాళహస్తి ప్రజల మనోభావాలు దెబ్బతినకూడదు అనే ఒక ఉద్దేశంతోనే మధుసూదన్ రెడ్డి గారు మాట్లాడడం జరిగింది తప్పితే దీంతో రాజకీయం అనేది ఎక్కడా లేదు. దీన్ని రాజకీయం చెయ్యొద్దు. ఇంకా డెవలప్మెంట్ గురించి మాట్లాడుతూ ఉన్నారు. నేను గత 2009 నుంచి ఇప్పటిదాకా నేను ఆ గుడికి ప్రతి సోమవారం రోజు నేను ఆ గుడికి వెళ్ళి నేను దర్శించుకుంటాను. 2009 నుంచి 2019 వరకు ఎటువంటి డెవలప్మెంట్ లేదు ఆ గుడికి. కనీసం రోడ్డు లేదు సక్రంగా. నేను ఆ గుడికి నేనే ప్రత్యక్షంగా వెళ్ళేవాడిని. కాళహస్తి టెంపుల్కి వస్తే ఎప్పుడు క్రౌడ్ ఉంటుంది, మనం ఎక్కడ వెళ్ళగలుగుతాము. అక్కడికి అర్ధనాథ స్వామి గుడికి వెళ్ళేసి వచ్చి అర్ధనాథ స్వామి గుడికి వెళ్తే మనకి సరిపోతుందిలే, కాళహస్తి గుడికి వెళ్ళిన అర్ధనాథ స్వామి గుడికి వెళ్ళినా ఒకటే కదా అని చెప్పేసి నేను వెళ్ళేవాడిని. 2019 తర్వాత వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఆ గుడి డెవలప్మెంట్ జరిగిందన్న విషయం వాస్తవా కాదా? ఇది మీ మనస్సాక్షికే చెప్తా ఉన్నా. మీ మనస్సాక్షి మీద ఒకసారి చేయి పెట్టుకొని మీరు చెప్పండి. మధుసూదన్ రెడ్డి గారు వచ్చిన తర్వాతే ఆ గుడి డెవలప్ అయిందా లేదా? శివం టు శివం రోడ్డు మధుసూదన్ రెడ్డి తీసుకొచ్చారా, మీరు తీసుకొచ్చారా? మధుసూదన్ రెడ్డి తీసుకొని వస్తే మీరు ఈరోజు దాని మీద ఏదో మీరు తీసుకొచ్చారని చెప్పేసి అని ప్రలోభాలు పలుకుతా ఉన్నారు. ఏమీ లేదు. దాన్ని మధుసూదన్ రెడ్డి తీసుకొచ్చారు. ఇంకొకటి ముఖ్యంగా చెప్పాల్సింది ఏంటంటే ఈరోజు ఏదో మట్టి ఇంకోటి మాట్లాడుతున్నారు. మట్టి ఎత్తేసినారు అక్కడ వైసీపీ గవర్నమెంట్ అని. ఆ రోజు వద్దయ్యా, ఈ రోజు అర్ధనాథ స్వామి గుడి కాడి నుంచి కింద గేట్లో చూడు ఎంత మట్టి ఎత్తేసినారు. ఈరోజు ఏట్లో చూడండి ఎంత మట్టి ఎత్తేసినారు. కనీసం మధుసూదన్ రెడ్డి గారు ఆ టెంపుల్కి సంబంధించి 10-11 ఎకరాలు దాని ఒక బౌండరీ గీసి ఇది టెంపుల్ ల్యాండ్ అని చెప్పి దాని మధుసూదన్ రెడ్డి గారు ఆ రోజు దానికి బౌండరీ ఏర్పాటు చేయడం జరిగింది. ఈరోజు అది కూడా లేకుండా ఇష్ట ప్రకారం మట్టి ఎత్తేస్తా ఉన్నారు. దాని గురించి మాట్లాడండి. మీకు నిజంగా మీరు కాళహస్తిలో మీరు పుట్టి పెరిగి మీరు కాళహస్తి భక్తుల గురించి దేవస్థానం గురించి మీరు ఆలోచించే వాళ్ళే అయితే దేవస్థానానికి సంబంధించిన ల్యాండ్లో మట్టి ఎత్తేస్తా ఉన్నారు. దాని గురించి మాట్లాడండి.
ఏమో పసుపు నీళ్ళు తీసుకుని వచ్చి చల్లేస్తే ఏదో అన్నీ అయిపోతాయి అనేది కాదు. త్వరలో మీరన్న చెంబుల్లోనో బకెట్లోనో ముంతల్లోనో తీసుకొచ్చి చల్లుని ఉంటారు పసుపు నీళ్ళు. ఇప్పుడు రాబోయే రోజుల్లో ట్యాంకర్లతో తీసుకుని వచ్చి కాళహస్తిని కడతారు పసుపు నీళ్ళతో. ఏం భయపడద్దండి. కూటమి నాయకులకు అందరికి కూడా సరే ఇది గట్టిగా చెప్తా ఉన్నాం. నాయకుడు ఒక మాట మాట్లాడాడు. గత ప్రభుత్వంలో పిఆర్ఓ ఆఫీసు వైఎస్ఆర్ సిపి ఆఫీస్ అంట. అయ్యా ఈరోజు పోదారా, కూటమిలో 3 కూటములు పంచుకున్నారు, 3 పంచుకునే అన్నారు పిఆర్ఓ ఆఫీస్ని. ఒక్కొక్కరు మినిమం 100 మంది అంటే 300 మంది దళారీ వ్యవస్థను మీరు పెంచి పోషిస్తున్నారు. అలా మీ వాళ్ళంతా కూడా అప్పుడు మేము నార్మల్గా చేయను, ఇప్పుడు హైటెక్ కారుల్లో వచ్చి మరీ దళారీ వ్యవస్థ చేస్తున్నారయ్యా. ఇది గుర్తుపెట్టుకోవాలి. మీ నాయకులు కారుల్లో వచ్చి దళారీ వ్యవస్థ చేస్తున్నారు. ప్రత్యక్షంగా కెమెరాలో చూసుకోవచ్చు. ఎవరు కావాలి అధికారులు చూడమని, ఇంకోరు పబ్లిక్ కూడా చూడమని, కెమెరాలోనే కనిపిస్తాయి ఇన్ని కూడా. కాబట్టి మాట్లాడే ముందు మనం వెనక ఏం చేస్తున్నాం అనేది ఆలోచించుకొని మాట్లాడండి దయచేసి. మీరేదంటే మాట్లాడితే వినేదానికి ఎవరు సావసచ్చిన దద్దమ్మలు కాదు. అందరూ వైఎస్ఆర్సీపీలో జగనన్న సైన్యం గుర్తుపెట్టుకోండి. జై జగన్, జై జగన్. బిఎఫ్ మోహన్ రెడ్డి నాయకత్వం, బిఎఫ్ మోహన్ రెడ్డి నాయకత్వం, బిఎఫ్ మోహన్ రెడ్డి నాయకత్వం. మొన్న కార్తీక పౌర్ణమి రోజు మాజీ ఎమ్మెల్యే గారు, మాజీ చైర్మన్ అంజూరు తారక శ్రీనివాసులు గారు, మా మిత్రబృందం అందరూ కూడా దర్శనానికి వెళ్ళాము అర్ధనాథేశ్వర స్వామి గుడికి. అక్కడ చూస్తే పరిస్థితి చాలా దయనీయంగా ఉంది. బురదమయం. ఓకే, వర్షం పడింది, వర్షాలు పడతాయి. నీకు అధికారులకి వర్షం పడతాది అని తెలిసినా కూడా ముందస్తు జాగ్రత్తలుగా అక్కడ ప్రత్యామ్నాయంగా మట్టి తోయడం ఇలాంటివన్నీ చేయాలి. పట్టించుకోలేదు. కరెంటు లేదు, పిడుగులు పడినాయి, కరెంటు పోయింది. జనరేటర్ పెట్టేదానికి ఏమి జనరేటర్ పెట్టలా, కరెంటు లేదు. భక్తులు తాకిడి విపరీతంగా ఉన్నది. ఇది చూసి ఆయన మనసు చెలించి ఆ బురదలో దిగి ఏందయ్యా ఇంత దౌర్భాగ్యంగా ఉంది పరిస్థితి, ఆయన ఈవో గారికి హెచ్చరించినాడు. ఏమని? ఈవో గారు స్పందించండి, చూడండి ఈ పరిస్థితి ఎలా ఉన్నా చూడండి అని ఈవో గారిని అడిగినాడు. మిమ్మల్ని అడగల. ఏ నాయకుడిని ఎవరిని ప్రశ్నించలేదు ఆయన, కేవలం ఈవోనే మాట్లాడినాడు. అది వదిలేసి మీరు వ్యక్తిగతంగా వచ్చేసి ఆయన నిరక్షరాస్యుడా, ఆయన క్వాలిఫికేషన్ తెలుసా నీకు? బిఏ. భాష వేరే విధంగా ఉన్నా చిత్తూరు లాంగ్వేజ్ ఇది. భాష ఎట్టే ఉంటుంది. భాష లాంగ్వేజ్, యాస లాంగ్వేజ్ అనేది కాదు. పక్కన చైర్మన్ గారు ఆయన హావభావాల్లో చలనం లేదు, ఆయన స్పందించలేదు, ఆయనకు నచ్చలేదు ఈ విధానం. ఆయన పంచి కడుతున్నాడు. ఆ సిస్టమ్ తెచ్చిందే ఆయన. జీవో పాస్ చేసి అర్థం గుళ్ళోకి అంతరాలయం పోవాలంటే పంచి కట్టుకుని పోవాలి. ఆ సిస్టమ్ తెచ్చిన వ్యక్తి ఆయన. ఆ విషయం వదిలేదు మీరు హావభావాలు, చలనం లేదు, ఆయనకు నచ్చలేదు, ఈయన విధానం నచ్చలేదు అనేది ఏంటి? కరెక్ట్ కాదు. అది చాలా ఎక్కువ మాట్లాడినావు. ఇంకోటి, మేమేం మర్డరిస్టులు కాదు, మర్డర్లు చేయాల. మేము మర్డర్లు చేయాల. మర్డర్లిస్ట్ అయితే నువ్వు కాదు. ఆవు పంచుతాం, పసుపుతో గడుగు. నువ్వు గుర్తుంచుకో. ఆయన్ని చాలా మాట్లాడినావు, కరెక్ట్ విధానం కాదు. ఈవో గారిని ప్రశ్నించినప్పుడు ఆయన స్పందిస్తాడు. రమ్మను, ఎస్ చేయమను, మంచిదే కదా, మంచిగా కోరినా. కానీ మేమేమి ఇట్లా ఆయనేమి ఈ ఎగుడు కూడా మాట్లాడలేదు. ఆయన్ని ఏమో ప్రశ్నించాడు. ఏమయ్యా ఇలా చేసుంటే బాగుంటుంది కదా భక్తులు వచ్చేదని అడిగినాడు. దానికే మీరంతా వచ్చేసి పరిపాలన మీ కూటమి ముగ్గురు చేసుకోండి. ఆయన సీట్ ఖాళీ చేసి ఒకటి ముగ్గురు కూటమి వాళ్ళు ముగ్గురు కుర్చీలు వేసుకుని మీరు పరిపాలన స్టార్ట్ చేయండి. ఆయన పంపించండి, ఇంకెందుకు ఆయన అవసరం లేదు కదా. కాబట్టి గుర్తుపెట్టుకోండి. ఇంకొక ఆయన అంటాడు ఏం అభివృద్ధి చేసినాడని. ఏం అభివృద్ధి చేసింది కళాశాల జనాలు తెలుసు. శ్మశాన వాటికి లేదు, కళాశాలకి శ్మశాన వాటికి తెచ్చినాడు. శివరాత్రి అప్పుడు కరెంటు తీయేస్తూ ఉంటే
అండర్ కరెంట్ తీసుకొచ్చిన ఘనత ఇది. ప్రతి ఒక్కటి రాజకీయం చేయొద్దు. ఈవో గారికి మళ్ళీ మళ్ళీ చెప్తున్నాము, పరిపాలన చేయండి, మీరు చేయండి, వాళ్ళని పంపించేది ఇది కరెక్ట్ విధానం కాదు, మంచి పద్ధతి కూడా కాదు. పిడుగులు పడినాయి, వర్షం వచ్చేసింది అంటే పిడుగులు పడతాయి, వర్షాకాలం అంటే పిడుగులు పడతాయి, దాన్ని ప్రత్యామ్నాయంగా ఏర్పాటు చేసుకుని దాన్ని కూడా తప్పేనా? ఇలాంటి రాజకీయాలు వద్దు. నిరక్షరాస్యుడు ఆయన క్వాలిఫికేషన్ BA, ఎమ్మెల్యే అయినా, ఆయన ఎమ్మెల్యే అని తెలియకుండా నువ్వు ఏదేదో మాట్లాడతావు. నిరక్షరాస్యుడు, సంప్రోక్షణ, ఏంది ఇది? మంచి పద్ధతి కాదు. దీన్ని ఖచ్చితంగా జనాలంతా కూడా గమనిస్తున్నారు. మీ కథ అయిపోయింది కాబట్టి ఆయన మీద అపరాధ చల్లే ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున గట్టిగా హెచ్చరిక చేస్తున్నాం. జై జగన్, జై జగన్.